హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి తెలుగు మూవీ. ఈ టైటిల్ వినగానే మనందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీ ఆ మూవీ కాదండి. యాంకర్ అయినటువంటి ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరోయిన్స్ గా నటించిన మూవీ ఇది. జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్లు ఈ మూవీని అయితే డైరెక్టర్ గా వ్యవహరించారు. యాంకర్ ప్రదీప్ నటించినటువంటి ఈ అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తున్న నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే నచ్చింది. ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఎందుకంటే ఫన్ జనరేట్ అయింది, చాలా వరకు ఎంటర్టైనింగ్ గా ఉంది. సత్య కామెడీ బాగుంది, గెటప్ సీను కామెడీ బాగుంది. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకి తగినట్టుగా ఈ సినిమా మనం ఎటువంటి లాజిక్ లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే గనక ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ. యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి ఈ మూవీని అయితే నిర్మించారు. టెలివిజన్ లో యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడింది. ఎవరైతే బుల్లితెర అభిమానులు ఉన్నారో, జబర్దస్త్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఫ్యాన్స్ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ మూవీ నచ్చి తీరుతుందన్నమాట. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్ లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి బయలుదేరతాడు. అయితే ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా, అదే దీపికా పిల్లి ఉంటుంది. ఆమెను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తూ ఉంటారు ఆ ఊరి వాళ్ళు. ఆ 60 మంది కుర్రాల్లో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని, ఆ వివాహం చేసుకున్న వారిని ఆ ఊరికి ప్రెసిడెంట్ గా చేయాలని చెప్పిందే ఫిక్స్ అవుతారనమాట ఆ ఊరి ప్రజలు. అయితే అనుకోకుండా హీరోయిన్ ని అక్కడికి కన్స్ట్రక్షన్ కి వచ్చిన హీరో కలవడమే కాకుండా మొదటి కలయికలోనే లవ్ చేస్తాడు. నెమ్మదిగా వారి మధ్య ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, కృష్ణరాజా ఒకటయ్యారా లేదా, వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటి అనే విషయాల్ని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ప్రదీప్ హీరోగా, దీపికా పిల్లి హీరోయిన్ గా ఈ మూవీ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై జబర్దస్త్ ఫ్యాన్స్ లో ఒక అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఎందుకంటే జబర్దస్త్ ఆర్టిస్టులు డైరెక్ట్ చేయడం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ మూవీపై ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఒక ఫన్ మోడ్ లోనే సాగుతుందన్నమాట. తమిళనాడు సరిహద్దుల్లోని ఒక ఆంధ్ర గ్రామంలో పుట్టిన ఏకైక అమ్మాయి రాజాను ఆ ఊరి యువకులందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటుంటారు. 60 మందిలో ఒకరిని ఆమె వివాహం చేసుకుంటే ఆ ఒక్కరికి ఆ ఊరి ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టి వారసత్వంగా ఊరిని జాగ్రత్తగా చూసుకునేలా ఆ ఊరి పెద్ద ప్లాన్ చేస్తాడు. అయితే అనుకోకుండా ఆ ఊరికి సివిల్ ఇంజనీర్ గా వచ్చిన ప్రదీప్ ఆ ఊరి అమ్మాయితో ప్రేమలో పడడంతో అసలు కథ మొదలవుతుంది. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఇదంతా కూడా ఈ ఫ్యాక్టర్ తో ఫస్ట్ హాఫ్ అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఒక ఇంటర్వెల్ తో ఒక ఫస్ట్ హాఫ్ అయితే ముగించారు, ఒక మంచి సీన్ తో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతో ఆకట్టుకునేలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. చాలా చోట్ల సత్య ప్రదీప్ ట్రాక్ తో పాటు సత్య గెటప్ సీనుల ట్రాక్లు బాగా ఎంటర్టైన్ చేశాయి. అయితే ఫస్ట్ హాఫ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగిందో, సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆపోజిట్ మోడ్ లో అయితే వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎంటర్టైనింగ్ ఆ సీన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లో లేకపోవడం సినిమాకి చాలా వరకు మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవడం, అదే సెకండ్ హాఫ్ లో వచ్చిన కామెడీని బలవంతంగా నవ్వుకోవాలా అనిపించే విధంగా క్రియేట్ చేయడం మూవీకి మైనస్ గా మారింది. దాంతో పాటుగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయినా లాజికల్ గా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా లాజిక్ లెస్ గా అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి స్టోరీలతో గతంలో మూవీస్ అయితే వచ్చాయంటే అది లేదు, కానీ ఒక సిమిలర్ లైన్ తో మాత్రం మూవీస్ అయితే వచ్చాయి. హీరోయిన్ల పెళ్లి కావాలంటే హీరోయిన్ చెల్లెలు లేదా హీరో చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేస్తే ఆ తర్వాత వివాహాలు జరిగేలా గతంలో కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. ఇక్కడ ఇలాంటి ఒక పాయింట్ ను ప్రధానంగా తీసుకున్నారు. అయితే ఆ పాయింట్ తీసుకున్నప్పటి నుంచి కథలో, స్టోరీలో పట్టుతప్పిన ఫీలింగ్ కలుగుతుంది. చివరికి క్లైమాక్స్ కూడా లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అయింది, ఆ తర్వాత సెకండ్ హాఫ్ తడబడింది, క్లైమాక్స్ పూర్తిగా చెడగొట్టింది. దాంతో ఒక అసంపూర్ణమైన సినిమా చూసామనే తృప్తి అయితే కలుగుతుంది. ఇక క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే, ప్రదీప్ మాచిరాజు కృష్ణ అనే క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. పక్కవాడు ఎలా పోతే నాకేమనుకునే ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న కుర్రాడిలా ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయాడని చెప్పాలి. ఇక రాజా అనే క్యారెక్టర్ లో దీపికా పిల్లై కూడా చాలా బాగా సెట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద చాలా బాగుంది.
ఇక సత్యతో పాటు గెటప్ సీను చేసిన హంగామా అంతా ఇంత కాదు, వీరిద్దరి ట్రాక్ ఆసక్తికరంగా సాగడం, వీళ్ళ నుండి జనరేట్ అయిన ఫన్ ప్రతి ఒక్కరిని ఇంట్రెస్టింగ్ గా అనిపించడం, కడుపుబ్బా నవ్వుకోవడం చాలా బాగా ప్లస్ అయింది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ గా మూవీ అయితే చాలా నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గినట్టుగానే ఉంది. లొకేషన్స్ ఎక్కడ ప్లాన్ చేస్తారో తెలియదు కానీ సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ కనుక ఈ అక్కడమ్మ ఎక్కడబ్బాయి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.